అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన తర్వాత పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రాజాం నియోజకవర్గం కేంద్రంలో మరి కొద్దిసేపట్లో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని పలాసలో కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. పలాసలో జరుగుతున్నటువంటి ఈ పర్యటన వివరాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ కార్యదర్శి అదేవిధంగా పలాస కంటెస్టెంట్ అయినటువంటి గౌతు శిరీష్ మనతో ఉన్నారు. చూస్తే కనుక మొట్టమొదటిసారిగా అంటే ఎన్నికల నగారా మోగిన తర్వాత పర్యటనకు వస్తున్నారు. చూస్తే కనుక ఈ పర్యటనలో అడుగడుగును కూడా 1,00,000 అవాంతరాలు నెలకొంటున్నట్టు పరిణామాలు చూస్తున్నాం. ఈ పలాసలో జరగబోయే ఈ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది, ఆయన ఎన్ని గంటలకు వస్తుంది? రాజాం పర్యటన ముగించుకొని పలాసకి 5 గంటలకల్లా సార్ హెలికాప్టర్ చేరుతుందండి. చేరాక ఆయన ఒక అరగంట ఇక్కడున్న ముఖ్యులతో మాట్లాడంటే పలాసలో దేని మీద చర్చించాల టాపిక్స్ మీద మాట్లాడి 6 గంటల నుంచి 7:30-8 వరకు మీటింగ్ ఉంది. అయితే ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు మా పార్లమెంట్కి చెందిన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కూన రవి గారు, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా వచ్చి సార్ని ఇక్కడ విష్ చేసే ప్రోగ్రాం ఉంది. తర్వాత ఈరోజు ఆయన రాత్రి బస కూడా పలాసలోనే చేస్తున్నారు. ఆ కారణంగా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న కొంతమంది ముఖ్యుల జాయినింగ్స్, పలాస నియోజకవర్గం ఆరు జిల్లాలోని ముఖ్య నాయకులు, ముఖ్య సంఘాల నాయకులు, ఇక్కడున్న సమస్యల జీడి రైతుల సమస్య మీద జీడి రైతు నాయకులు ఎవరెవరైతే రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారో వాళ్ళందరితో సారి ఇవాళ సాయంత్రం ప్రోగ్రాం తర్వాత కొంతమందితోనూ రేపు మధ్యాహ్నం 2 వరకు పలాసలో ఉంటున్నారు. ఇప్పటికి మాకు వచ్చిన ప్రోగ్రాం ప్రకారం రేపు జిల్లా స్థాయిలోని జిల్లా ముఖ్య నాయకులతో మీటింగ్ కూడా పలాసలోనే చేస్తున్నారు. ఈ లోపల పలాసలోని మేము చేయాల్సిన పనులు కానీ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలుపెట్టి అక్కడితో ఆగిపోయి మళ్ళీ రేపు ఉదయం మేము పూర్తి చేసే ఆఫ్షోర్ విషయాల్లో కానీ ఇక్కడున్న ముఖ్య నాయకులతో అందరితో చర్చించి ఏ విషయంలోని ఏ వర్గాలకి ఎటువంటి హామీలు ఇవ్వాలి అది కూడా ఆయన రేపు మీటింగ్లో ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు పలాసకి ఈరోజు రాబోతున్న చంద్రబాబు నాయుడు గారి రాక మాత్రం మాకు చాలా జోషినిచ్చింది. 5 సంవత్సరాల క్రితం తిత్లీలో వచ్చి 12 రోజులు ఇదే పలాసలో మున్సిపాలిటీని చుట్టుపక్కల గ్రామాలకి ధైర్యం ఇచ్చి ఆయన 15 రోజుల్లో ఎలాగ పలాసాన్ని మళ్ళీ కలకల్లాడుతూ చేశారో వచ్చే ఎన్నికల్లో నుంచి ఈ రోజు మొదలవుతున్న జైత్రయాత్ర ఎన్నికల్లోని ఇక్కడ పలాసలోని తెలుగుదేశాన్ని జెండాని రెప్రెపలాడించి పలాస సంక్షేమ అభివృద్ధి పథకాలు 5 సంవత్సరాల్లో పలాస ఏమైతే కోల్పోయారో అవన్నీ వచ్చే 3 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాను ఇప్పటికే ఆయన రాకదిల్రా సభలో మాటిచ్చారు. అవన్నీ స్వయంగా ప్రజలతో ఈ రోజైతే ప్రజలు చాలా పెద్ద ఎత్తున 5 సంవత్సరాలు రాబోతున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా 5 సంవత్సరాలు ఆయన్ని అధికారంలో లేకుండా ఏవైతే రాష్ట్రం మరియు పలాస పోగొట్టుకుందో అవన్నీ మరికొద్ది 40 రోజుల్లో మనందరం పొందబోతున్నామని ఒక ఫ్రీడమ్ వస్తుందన్న ఒక ఉత్సాహంతో ఈరోజు పెద్ద ఎత్తున రాబోతున్నారు. చూస్తే కనుక జగన్మోహన్ పెట్టి రాయ్ అంటే ఎన్నికల ప్రచారంలో రాయి మీద దాడి జరగడం, అదే నిన్న తెనాల్లో పవన్ కళ్యాణ్ మీద, అదే చంద్రబాబు నాయుడు గాజువాక, ఈ రాళ్ల దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా వైఫల్యమే కనపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాళ్ళు దూకుతుందంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, దీన్ని ఏ విధంగా మనం తీసుకుంటాం? ఒకప్పుడు పోలీస్ బాస్ గారే చెప్పారు కదండి, రాళ్ళు రువ్వడమా ఏం చేసినా అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు. అంటే అధికారంలోని ఉన్న వాళ్ళకి ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా. ఈ రోజుకి ఎలక్షన్ కోడ్ వచ్చినా, ఎలక్షన్ కమిషన్ ఎన్ని చెప్పినా కూడా పోలీసుల అయితే మాత్రం మార్పు 100% రాలేదు. ఈరోజు జగన్ రెడ్డి గారి తాలూకా పర్యటనలోని కరెంట్ అంతసేపు పోయిందానికి ఎవడు సమాధానం చెప్పడు. అసలు రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఏ వీడియోలో లేదు. అయినా ఇంకా అదొక రాయి, అదొక దెబ్బ అని ఎవరైనా అనుకుంటారండి? ఇంట్లో వంట చేస్తే మేము ఆడపిల్లలు మేము వంట చేస్తాం, మాకు కనీసం వారానికి 4-5 సార్లు చేయి కోసుకుని పోతుంటుంటదండి. చేయి కోసుకుని కదా అని వంట మానేయబోవటం లేదు, ఎందుకంటే పనులు జరగవు. ఆయనకు తగిలిన దెబ్బ ఆ మహిళకి ఇంట్లోని గృహిణికి జరిగిన దెబ్బ కన్నా చాలా చిన్నది. అది కూడా కావాలని చేసింది. నిజంగా కంటి మీద రాయి తగ్గితే కన్నే పోతుంటే బాగుండి ఇంకా ఎక్కువ సానుభూతి వచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరన్నీ నమ్ముతారంటే మరీ ఆంధ్ర ఓటర్లని అంత గొర్రెల్లా అనుకుంటున్నారా? గతంలో కోడి కత్తి డ్రామా చేసిన వాడు 4.5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు, వాడికి శిక్ష లేదు, చేయించుకున్న వాడికి శిక్ష లేదు. మళ్ళీ ఎన్నికల ముందు అదే సేమ్
కాకపోతే కనీసం వైసీపీ నాయకులకి కానీ అది చేస్తున్న నాటకం ఆడిస్తున్న వాళ్ళు కానీ మరి ఆంధ్ర ప్రజలు ఒక్కసారంటే రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతోనే ఆయన మీద గౌరవంతో వేసారా? సరే ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇచ్చి చూస్తే ఏం పోతుందని వేసారో గానీ ఈసారి జగన్ కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ కనీసం 10 తరాలని నాశనం చేసిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి అదే విధంగా జగన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, మరి పోలీసులు వైఫల్యం అనాలి కదండి. లాస్ట్ ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈయన మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయనకి 3 అంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి చేసిన బాధ్యత. మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులే ఇటు పులివెందుల్లోని ఇటు చంద్రబాబు నాయుడు గారి స్త్రీని మీద రాళ్ల దాడి ఏంటి, ఆయన మీద ఎలా ఇబ్బంది పెట్టి పైగా వీళ్ళు దాడి చేశారని మీద కేసులు. అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారి మీద కృష్ణా జిల్లాలోని ఏకంగా సీసాలతో రాళ్లతో దాడి చేసిన అవన్నీ కావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తగిలిన దొంగ దెబ్బ అని మాట్లాడుతున్నారు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పట్టుకొని మరి అప్పచెప్పారు అక్కడ ఉన్న శ్రేణులు, జనసేన శ్రేణులు. వాటి గురించి వార్తలు రావట్లేదే. ఈ రోజు అమ్ముడుపోయిన మీడియాతోని, అమ్ముడుపోయిన వ్యవస్థతోని, అమ్ముడుపోయిన అధికారులతోని ప్రజల్లో ఎంతసేపు అబద్ధాలు సానుభూతి పొందడం తప్పితే 5 సంవత్సరాలు మీరు ఏం చేశారా అంటే చెప్పుకునే స్థాయిలో ఏ వైసీపీ నాయకుడు లేడు జగన్మోహన్ రెడ్డితో సహా. కానీ మళ్ళీ అబద్ధాలు. కానీ ఈసారి ఆంధ్ర జనం వాళ్ళకి ఎవరు మంచి చేస్తారో, ఎవరు వాళ్ళని నాశనం చేస్తారో 5 సంవత్సరాల్లో పూర్తిగా మెదడు ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డిని ఆయన తాలూకా అలీబాబా 40 దొంగలు అంటారా, 151 దొంగలు, 21 దొంగలు అంటారా, వీళ్ళందరినీ మాత్రం ఈసారి మాత్రం ఇంటికి పంపించడం ఖాయం. చూస్తే కనుక 2 నియోజకవర్గాలు ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటన 2 అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ రాజం, ఈరోజు ఒక మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న ఈ నియోజకవర్గం, ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో అటువంటి ఆకృత్యాలు జరగబోవు అన్నటువంటి నమ్మకం మీకు ఉంది అసలు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది పలాస నియోజకవర్గం. అప్పలరాజు గారు ఇన్ని రోజులు దాష్టికాలు చేసినా ఏ రోజు గౌతు కుటుంబం గుమ్మం తొక్కే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే గౌతు కుటుంబంకున్న మంచి పేరు అలాంటిది స్వయాన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 13 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక విజనరీ లీడర్ గా ఆయన మీద దాడి చేసే సత్తా దమ్ము ఇక్కడ ఎవరికి లేదు. ఒకవేళ మీరు అనుకున్నట్టు జరిగినా ఇంకా పోలీసుల దాకా వెళ్ళదండి. ఇక్కడే ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే చిత్తకొట్టి పడేస్తారు. ఎందుకంటే మాస్ మాబింగ్ అంటారు. ఆ హడావిడిలో ఆ గుంపులో ఎవరు కొట్టాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించేవి చేసినా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సోదరులు, మరి బీజేపీ పెద్దలు కలిసి వాళ్ళని అక్కడికక్కడే చిత్తకొడతారు. పోలీసులు ఈ విషయంలో పోలీసులు ముందస్తుగా ఏమైనా మీరు భద్రత కోరే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు నిన్న గాజువాకలో దాడి జరిగిన తర్వాత పలాస హైపర్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీగా మనం పేరుగాస్తాం. ఈ నేపథ్యంలో ఆయన వస్తున్నారు. అది కూడా రాత్రి పర్యటన ఉండబోతుంది, రాత్రికి బస చేయబోతున్నారు. సో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్న పోలీసు వ్యవస్థకి ఏమైనా రిప్రజెంట్? పోలీసులకి వాళ్ళ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా అదొక వ్యవస్థ. ఈ రోజు మనకి రక్షణ కల్పిస్తుందని రాజ్యాంగం చెప్తుంది కాబట్టి నమ్మాలి. మేము మా ప్రోటోకాల్ ప్రకారం ఇటు డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. వచ్చి చూసి వెళ్ళారు. అయినా కూడా వారికన్నా మాకు మా కార్యకర్తల మీదే నమ్మకం ఎక్కువ. చూస్తే కనుక చంద్రబాబు నాయుడు పర్యటన విషయంలో మాత్రం మొన్నటి నుండి తలెత్తినటువంటి ఏవైతే రాళ్ల దాడి ఘటనలు ఉన్నాయో ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రస్తుతం పలాస పర్యటనలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడాను కోరడం జరిగింది. పోలీసులు కూడా ఆ సభాస్థలం ఏదైతే రోడ్ మ్యాప్కి సంబంధించినటువంటి ర్యాలీ కావచ్చు, ఆ బస్సుకు సంబంధించి ఇవన్నీ కూడా పర్యవేక్షించారు. ఆయన మీద కానీ ఎటువంటి ఆక్రచనలు పాల్పడినా కూడాను పోలీసుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాస్ ఫాలోయింగ్ చాలా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలే వారు ఎటువంటి పాల్పడినా కూడా వాళ్ళని చూసి ఊరుకునే పరిస్థితి. కాకపోతే సీట్లు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం 2 అంశాలు ఆయన ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. ఈరోజు శ్రీకాకుళం కావచ్చు, పాతపట్నం ఈ 2 నియోజకవర్గాల్లో నెలకొన్న అనిశ్చిత విషయంలో మాత్రం ఆ నాయకులు పిలిపించి చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేస్తారా, ఎవరైతే పేర్లు ప్రకటించారో ఆ నాయకుల్ని ప్రచారంలో కొనసాగించి ఎవరైతే ఆశావాహులను బొజ్జకింపే పరిస్థితి కూడా ఉంటుందన్నటువంటి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఆయన ఈ ఏదైతే పలాస పర్యటన మాత్రం టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహంతో పాటు ఉన్నటువంటి అనిశ్చితిని కూడా తొలగించేందుకు ఈ పర్యటన దోహదపడుతుంది. రా కథల కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసి ఈ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థులు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులతో కూడా పలాసలో సమీక్షిస్తారు. రేపు రాత్రి పలాసలో బస చేస్తారు. రేపు ఉదయం నుండి 2 గంటల వరకు ఆయన వివిధ సామాజిక వర్గాలతో పాటు
పలాసలో గత 5 ఏళ్లుగా పూర్తి కానటువంటి పనులు భవిష్యత్తులో ఎలా పూర్తి చేయాలి, ఆఫ్షోర్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కూడా అసంపూర్ణంగా నిలిచిపోయింది. 5 ఏళ్ల పాటు కనీసం ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకున్నటువంటి ఈ 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తాం. 5 ఏళ్ళు ఏం కోల్పోయిందో ఈ పలాస పరిసర ప్రాంతాల్లో దాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు ఆయన ద్వారా ఒక హామీ కూడా తీసుకొస్తాం. అందుకనే ఆయన వచ్చినటువంటి పర్యటన మాత్రం ఈ నియోజకవర్గంతో పాటు ఈ పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడాను ఒక అభ్యర్థులు ఒక నూతన జోష్ నెలకొంటుంది. ఎటువంటి అతిశక్తులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటూ ఉండేందుకు పార్టీ శ్రేణులతో పాటు నాయకులందరూ కూడా సంసిద్ధం అయ్యారు. అలా కాదని ఎవరైనా కూడా అటువంటి ఆక్రమించాలని పాల్పడితే మాత్రం ఈ విషయాన్ని పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు పెంచాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో మాత్రం ఈ పర్యటన ఎంతగానో టీడీపీ శ్రేణుల్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందులో ఎటువంటి అతిశయక్తి లేదని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.